పార్టీ ప్రధాన కార్యదర్శి చెనమల్ల చంద్రశేఖర్ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాజశేఖర్ రెడ్డి పాలన చూసి జగన్ కి ఓటేశామని, ఆ విశ్వాసం జగన్ చూపించలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనకు స్వస్తి పలకాలని ప్రజలకు సూచించారు. భీమవరం పట్టణంలో చెనమల్ల చంద్రశేఖర్, ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు కలిసి జనంలోకి జనసేన, ఇంటింటికి జనసేన కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి జనసేన, టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టో, సూపర్ 6 పథకాల్ని, పార్టీల సిద్ధాంతాల్ని ప్రజలకు వివరించి కరపత్రాల్ని పంచారు. గోదావరి జిల్లా జనసేన టీడీపీ అధ్యక్షులు ఆదేశాల మేరకు మా భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొడిపల్లి గోవిందరావు గారి సూచనలతోటి గత 10 రోజులుగా జనంలోకి జనసేన అనే కార్యక్రమాన్ని జనసేన టీడీపీ కేడర్ తోటి డోర్ టు డోర్ తిరగడం జరుగుతూ ఉంది. కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క సైకో పాలన, అరాచక పాలన పోవడానికి ఏ విధంగా మనం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ప్రజలందరికీ కూడా వివరించడం జరుగుతుంది. డోర్ టు డోర్ క్యాంపెయిన్ తరఫున ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క ఓటరు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా మమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నారు. వాళ్ళు మాకు చెప్తున్నారు వాళ్ళ బాధలు, రాష్ట్రంలో పడుతున్నటువంటి యొక్క ఇబ్బందులు కానివ్వండి, వారు పడుతున్నటువంటి బాధలు ఏ రోజు తీరిపోతాయా, ఎలక్షన్స్ ఏ రోజు వస్తాయా, ఈ యొక్క సైకో ముఖ్యమంత్రికి, పరిపాలన చేతగాలని ముఖ్యమంత్రికి రాజశేఖర రెడ్డి బిడ్డ అని చెప్పేసి మేము ఓటేసాం, మా చెప్పుతో మేము కొట్టుకోవాలని విధంగా పరిస్థితి ఈ రోజు ఉందని చెప్పేసి వారందరూ కూడా వాపోతా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ బటన్ రెడ్డి గారికి మేము బటన్ నొక్కి బుద్ధి చెప్తాం, మీరేమీ కూడా మాకు చెప్పవసరం లేదు, మేము కళ్ళు తెరుచుకున్నామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు. జనసేన టీడీపీ కుటుంబ సభ్యులందరూ కలిపి జనంలోకి వెళ్ళడం జరిగిందండి. ప్రతి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ దుష్ట పరిపాలన నుంచి విముక్తి పొందాలని చెప్పి అత్యంత అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అలాగే అత్యంత జనాదరణ కలిగిన పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇద్దరూ కలిపి ఒకటే ఈ దుష్టిని బయటకు పారద్రోలాలని, ఇటువంటి సైకో ప్రభుత్వాన్ని కోల్దోయాలని తప్పకుండా జనం అంతా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. అలాగే ఏ గడపకి వెళ్ళినా రాబోయేది మీ ప్రభుత్వాన్ని వారే చెబుతున్నారు. కాబట్టి ఇటువంటి దుష్ట పరిపాలన విముక్తి పొందడం ఖాయం 2024లో. అలాగే జై జనసేన, జై తెలుగుదేశం. భీమవరం నియోజకవర్గంలో రెస్ట్ హౌస్ రోడ్ 27వ వార్డులో మరి ఈ రోజు జనంలో జనసేన కార్యక్రమానికి టీడీపీ జనసేన నాయకులందరూ కూడా ప్రతి డోర్ టు డోర్ వెళ్లి మేనిఫెస్టోలో ఉన్న మినీ మేనిఫెస్టోలో ఉన్న ఉన్నాయన్ని కూడా ప్రజలకి వివరిస్తూ మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రను చేసి నెత్తి మీద చెయ్యేసింది, అది చెయ్యి కాదని ప్రజలు చెప్తున్నారు. ఉక్కు పాదం మోపి ఇలా ప్రజలంతా ఇబ్బంది పెడుతున్నారని ఎదురొచ్చి మరి ప్రజలందరూ చెప్తున్నారు. మరి అటువంటి ప్రభుత్వాన్ని తుంగలకు దొక్కుదామని మరి ప్రతి ఓటర్ కూడా 24లో ఓటేసి ఆ జగన్మోహన్ రెడ్డిని ఎక్కడ పంపాలో అక్కడ పంపుదామని మరి వాళ్ళ నుంచే స్పందన అవుతుంది. అలాగే ప్రతి గ్రామంలో కూడా ఎక్కడికి వెళ్ళినా జగన్ రెడ్డి ఇసుక మాఫీ, మందు మాఫీ, ఏ మాఫీ అయినా సరే గాలిని కూడా మాఫీ చేయడానికి చూస్తున్నాడని ప్రజలు చెప్తారు. మరి ఆ జగన్